జగన్‌కి సంబంధించినంత వరకు గెలిస్తే 120 పైన రావాలని కోరుకోవాలి. లేకపోతే ఓడిపోతే బెటర్ అని కోరుకోవాలి. ఎందుకు అంటే 90-100 ఆ రేంజ్‌లో సీట్లు 90-110 ఆరామస్తా అని చెప్పినటువంటి తరహాలో వస్తే ఒక 2 ఏళ్ళు తిరిగేటప్పటికి ప్రభుత్వం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో మోడీనే గెలుస్తారన్నటువంటిది అందరు నమ్ముతున్నటువంటిదే. భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుందని అందరు నమ్ముతున్నటువంటిదే. భారతీయ జనతా పార్టీ ఒక స్పేస్ కావాలని చూసుకుంటున్నది క్లియర్గా అన్ని రాష్ట్రాల్లో కూడా. త్రిపురలో సాధ్యమైంది, కమ్యూనిస్టుల స్పేస్ని తీసుకుంది. బెంగాల్లో సాధ్యమైంది, కమ్యూనిస్టులు కాంగ్రెస్ స్పేస్ తీసుకుంది. అవి అసాధ్యమైనటువంటి స్పేస్లు. ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా తెలుగుదేశం స్పేస్ తీసుకోవాలనుకో, కానీ ఆ తెలుగుదేశం ముందు జాగ్రత్తగా 5 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా కప్పం చెల్లించుకుంటా తనకు సంబంధించిన ఎంపీలను ఇచ్చుకుని అట్లాగే తను బేషరత్ మద్దతు ఇస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. మధ్యలో పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టు. ఇప్పుడు వీళ్ళకి అట్లాంటి యాక్సెస్ ఉంటుందా? ఉండదు. ఇంకోటి స్పేస్ కావాలి కదా. ఒకటి చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆలోచించి ఆగే రకమా? తను తెలంగాణలోని ఎమ్మెల్యేలని తీసుకోబోతేనే కదా ఓటుకు కోట్లు కేసు. ఇంకోటి జగన్ జాతకరీత్యా అయితే ఇప్పుడు సీఎం అవ్వాలి, లేకపోతే ఎప్పుడూ కాలేడు అన్నది జాతకాల ప్రకారం చెప్తున్నటువంటి. 2 ఏళ్ల తర్వాత కష్టాలని కూడా చెప్తున్నారు. ఈ లెక్కను చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కొనుగోలు చేయటము అవతల పక్కన కేంద్రంతో సంబంధాలు జగన్ కూడా మెయింటైన్ చేస్తే బాగానే ఉండదు. కానీ అక్కడ వాళ్ళిద్దరూ కలిసి మెయింటైన్ చేస్తున్నారు కదా. అప్పుడు వీళ్ళు కొనుగోలు చేస్తుంటే అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు కదా. లైక్ కర్ణాటకలో గతంలో జరిగినటువంటి తరహాలో, శివసేన ఎన్సీపీలో జరిగిన తరహాలో చీలిపోవచ్చు, షిండేలు రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు పెద్ద ఎత్తున దెబ్బ తగలచ్చు. కాబట్టి అంటే ఇవన్నీ అవ్వచ్చునే. ముందు జగన్ గెలవాలి, గెలిస్తే ఈ సీట్లు వస్తే ఆ పరిస్థితి ఉంటుంది.